యుఎన్ఓ ప్రకటిత ఉగ్రవాది హఫీజ్ సయీద్ లష్కర్పై ఉన్న నిషేధాలను తప్పించుకుని తిరిగేందుకు పీఎంఎంఎల్ను ఏర్పాటు చేశాడు. అది 2024 పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసింది. భారత వ్యతిరేక శక్తులకు పాకిస్తాన్ స్వర్గధామంగా ఉందని, ఉగ్రవాదులు ఎలాంటి ఆంక్షలు లేకుండా బహిరంగంగా తిరుగుతున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, రామ్మోహన్ రావు గారు. సో ఇక్కడ షాయిబ్ అఖ్తర్ సోదరుడు మరణించిన ఈవెంట్లో ఇక్కడ టెర్రరిస్టులు కనిపించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. సో ఇట్లాంటి బహిరంగ కార్యక్రమాల్లో టెర్రరిస్టులు కనిపించడం దేనికి సంకేతం అంటారు? ఒక ప్రముఖ క్రికెటర్ షాయిబ్ అఖ్తర్ కూడా చాలా వరకు షోయబ్ అఖ్తర్ కూడా చాలా వరకు ఒక విధ్వంసకారి, చాలా సార్లు కూడా క్రికెట్ ఆటలో కూడా మన మీద అనవసరంగా చాలా దుర్మార్గం వ్యాఖ్యలు చేసేవాడు. ఇప్పుడు వారి తమ్ముడు అంత్యక్రియలలో ఇట్లాంటి తీవ్రవాదులు కనపడుతున్నారంటే, బహిరంగంగా తిరుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా ఈ మధ్యన పాకిస్తాన్ పట్ల అవలంబిస్తున్న ధోరణి, వాళ్ళకు ఇస్తున్న మద్దతు ఇది కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా ఉపాధ్యక్షుడు నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితం ఈ ఫ్రాన్స్ లో ఇరాన్ అమెరికా ఒప్పందం కుదుర్చున్న సందర్భంలో మీకు ఇష్టమైన నాకు 2 వ్యక్తుల గురించి చెప్పండి ప్రపంచంలో అంటే 2 చెప్పారు. ఒకటేమో ఆయన భార్య అనట ఉషా, మనకు ఇండియా అత్తగారు ఆయనకు. రెండోదేమో ఆసిఫ్ మునీర్ అట, అంటే పాకిస్తాన్ సైన్యాధికారి ఆసిఫ్ మునీర్. ఇది ఎవరి ముందు అనలేదు. మనకు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడు మన ప్రధానమంత్రి పక్కనే ఉండగా కూడా ఈ మాట అన్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు మనకు, అంటే అమెరికాకు పాకిస్తాన్ పట్ల ఎంత ప్రేమ ఉందని. అంటే సొంతంగా తన అత్తగారికే ద్రోహం చేస్తున్న పాకిస్తాన్ మన సైనికాధికారిని మెచ్చుకుంటున్నాడు. అంటే అక్కడ ఎన్నికల ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం లేదు, దాని వెనుక ఉన్న తీవ్రవాదం వెనుక ఉన్న ఆసిఫ్ మునీర్ మెచ్చుకుంటున్నారు. చూస్తున్నాం కదా పాకిస్తాన్ ఎంత నెత్తినెక్కిస్తుంది అమెరికా. అందుకనే ఇవాళ అన్ని కారణాలకు అమెరికా మూల కారణం అంటున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడే పాకిస్తాన్ తీవ్రవాద దేశం అంటే. గతంలో జో బైడెన్ ఒక మంచి మాట అన్నారు, ఇది అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంప్ కన్నా ముందు, ఆ ట్రంప్ కన్నా అంటే మొదటిసారి ట్రంప్ ప్రభుత్వం తర్వాత వచ్చిన జో బైడెన్ మాట అన్నారు, పాకిస్తాన్ అంత ఉగ్రవాద దేశం కూడా ఏం లేదు, ఉగ్రవాదాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తుందని చెప్పి. పాకిస్తాన్ అమెరికాకు అంటే వెక్కిరించుకుంటూ చాలా ధీటైన జవాబు ఇచ్చింది. అసలు మీరు నేర్పింది కదా తీవ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్ లో పాలన కోసం మమ్మల్ని తీవ్రవాదానికి మార్చింది మీరే కదా అన్నది. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ లో ప్రభుత్వం మీద పెత్తనం సైన్యం ఉంటే, సైన్యం మీద పెత్తనం తీవ్రవాదం. ఇవాళ కొత్త కూడా కాదు. యాక్చువల్గా ఇవాళ మనకు మాజీ క్రికెటర్ తమ్ముడి అంత్యక్రియలకు వీళ్ళందరూ హాజరయ్యారంటే ఇది కొత్త కూడా కాదంటారు. అంతకుముందు మనకు ఆపరేషన్ సింధూర్లో మన పెద్ద ఎత్తున 6 స్థావరాల మీద దాడి చేసి చంపేస్తే ఆ తీవ్రవాదుల అంత్యక్రియలలో కూడా ప్రముఖమైన రాజకీయ నాయకులు, ముఖ్యంగా సైన్య అధ్యక్షుడు కూడా పాల్గొన్నాడు కదా, గతంలో చూసినాం కదా మనం. అంటే వాళ్ళు తీవ్రవాదాన్ని ఎంత ప్రోత్సహిస్తున్నారు బహిరంగంగా అంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రోత్సహిస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే మనకు ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులతో పాటు తీవ్రవాద సంస్థల లష్కర్ ఏ తోయిబా నాయకులు వచ్చారు, చూస్తున్నాం. దానికి ఎంత దుర్మార్గమైన పేరు ఉందంటే పాకిస్తాన్ కూడా నిషేధించింది. అమెరికా ఇప్పుడు ఈ తీవ్రవాద లష్కర్ ఏ తోయిబాను పాకిస్తాన్ కూడా నిషేధించింది. యూకేలో చాలా 192 మంది ఒకేసారి మరణానికి కూడా అది కారణమైంది. అంతేందుకు సెప్టెంబర్ 11 మనకు అమెరికా ట్విన్ టవర్స్ మీద దాడుల తర్వాత అమెరికా నిషేధించింది. మన దేశంలో లష్కర్ ఏ తోయిబా మీద 2 పెద్ద ప్రధానమైన ఆరోపణలు. 2001 పార్లమెంట్ల మీద దాడి, భారత పార్లమెంట్ మీద దాడి, తర్వాత 2008లో మనకు ముంబై దాడులు. ఈ రెండింటిలో పూర్తి స్థాయిలో లష్కర్ ఏ తోయిబా హస్తం ఉందని తేల్చి చెప్పింది. దాంతో లష్కర్ ఏ తోయిబా అధినేతను కూడా వ్యవస్థాపకులను అరెస్ట్ చేసి, ఇప్పుడు 1950లో పుట్టిండు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. 2 సార్లు జైల్లో పెట్టింది, ఇప్పుడు జైల్లో వెళ్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ మరొకసారి మన మీద దాడి చేయబోతుందా అనే మాట. అంటే ఇటీవలనే కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక రకంగా ఏర్పడ్డాయి. ఎండాకాలం వచ్చింది, ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం విషయానికి వస్తే మనం దాన్ని అబియన్స్ లో పెట్టాము. దాంతో ఇప్పుడు పంజాబ్ లో పెద్ద ఎత్తున కూడా నడుస్తున్నది. పంజాబ్ లొల్లికి ముఖ్యంగా కరువు వచ్చే పరిస్థితి ఉంది, తాగునీటి కొరత ఉన్నది. అవసరమైతే భారత్ మీద యుద్ధం చేసైనా సరే మేము మళ్ళీ యుద్ధం మొదలు పెడతాం, చేసి మేము సింధు నదీ జలాలను సాధించుకుంటామని పాలకులే బీరాలు పలుకుతున్నారు. అటువంటి అప్పుడు మరి ఇటువంటి తీవ్రవాదం ప్రోత్సహించే చర్య ఇందులో భాగమైన మరొకసారి అంతర్యుద్ధం నివారించుకునే, అసలు యాక్చువల్లీ పాకిస్తాన్ అంతర్యుద్ధంలో ఉంది. బలూచిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు, అటు పాకిస్తాన్ ప్రజలు తిరగబడుతున్నారు, ఇటు పక్కన
ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా మేము భారత్లో కలుస్తామంటున్నారు. దాన్ని నివారించుకోవడానికి ఈ తీవ్రవాదులను మద్దతు తీసుకుంటుందా అనే మాట అనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పాలి, మన లష్కర్-ఇ తోయిబా ఏర్పడ్డ సందర్భమే దుర్మార్గమైంది. భారత్ లో అస్థిరత్వం సృష్టించడం, భారత్ ని ఇస్లామిక్ దేశంగా మార్చడం చాలా పెద్ద గోల్ వాళ్ళది. చిన్న గోల్ ఏమో మనకు పాకిస్తాన్ మన ఆధీనంలో ఉన్న పిఓకేతో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా స్వతంత్రం ప్రకటించడం, అంటే పాకిస్తాన్ లో కలపడం. ఇట్లా పాకిస్తాన్ లో తీవ్రవాద చర్యలను విస్తృతం చేసుకుంటూ పాకిస్తాన్ పౌర ప్రభుత్వాన్ని కూల్చడం, ఇట్లాంటి పనులు చేస్తున్న వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళు పాకిస్తాన్ మన మీద కక్షతో ప్రోత్సహిస్తుంటే రేపు వాళ్ళకే కష్టం కదా అని నేను అంటున్నాను. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దాదాపు 8 దేశాలు నిషేధించిన లష్కర్-ఇ తోయిబాని. అటువంటి సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని వాళ్ళ మరి అంత్యక్రియలకు హాజరైందంటే పాకిస్తాన్ పూర్తిగా వాళ్ళకి తెలుస్తున్న అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చెప్పి లీగల్ ముసుగు దొడుక్కొని, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల పేరు మీద వెనుక మొత్తం అది ఉంటుంది. కానీ అంతర్జాతీయ తీవ్రవాదాన్ని మనం అరికట్టకపోతే అందరికీ నష్టమే అంటాడు. అసలు ఇస్లామిక్ తీవ్రవాదం కానీ ఏ తీవ్రవాదమైనా సరే పూర్తి స్థాయిలో ఇది ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుంది. దానికి అన్ని అంతర్జాతీయ మన సంస్థలు ఇటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి. కానీ పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ గా మరి అమెరికా లేదు. చూస్తున్నాం అసలు లష్కర్-ఇ తోయిబా బారిన పడని దేశం అంటే చాలా తక్కువ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేను ఇంతకు చూశాను, మొత్తం ప్రపంచంలో చాలా దేశాల్లో అస్థిరత్వం సృష్టించడం, ఉగ్రవాద చర్యలు చేయడం, పిచ్చివాడి చేతిలో రాయిలాగా తమ భేదం లేకుండా అది హిందువులా ముస్లింలా అనకుండా, అది క్రిస్టియన్లా అనకుండా అన్ని దేశాల్లో విధ్వంసం సృష్టించింది. అందుకని 8 దేశాలు నిషేధించినాయి. ఇంకో కొన్ని దేశాలు నిషేధించాల్సిన అవసరం ఉన్నా కూడా పాకిస్తాన్ తో అవసరాలు రీత్యా చైనా లాంటి దేశం నిషేధిస్తలేదు. ఇంకా చైనాలో కూడా మనకు చుట్టుపక్కల కూడా చాలా జరిగినాయి ఇటువంటి విషయాలు, కనుక చైనా నిషేధిస్తలేదు. అందుకనే నిషేధించబడిన ఈ లష్కర్-ఇ తోయిబా కార్యకలాపాలను పాకిస్తాన్ యథేచ్ఛగా కొనసాగిస్తూ ఇంకొక మాట కూడా చెప్పాను, వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయట అంటే పాకిస్తాన్ లోని దట్టమైన అడవుల్లో, అంటే డ్రోన్లకు కానీ ఇతరత్ర మన ఏవైతే గుర్తింపు చేయకుండా ఉన్న దట్టమైన అడవుల్లో, డ్రోన్లలో, గుట్టల్లో పెట్టుకొని చేస్తున్నారట. అవన్నీ ఇప్పుడు బహిరంగంగా వాళ్ళ కార్యకలాపాలు విస్తరించడానికి పనికొస్తున్నాయి. వాటి లాహోర్ లో వాటి అనుబంధ సంస్థల కార్యాలయాలు కూడా ఉన్నాయి. మరి వాటిని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేరు అంటే తమకు నష్టం కాకపోతే ఏమైనా అనుకుంటున్నారు. కానీ తమకు కూడా పాకిస్తాన్ లో కూడా ఈ లష్కర్-ఇ తోయిబా ఆగడం తక్కువేం లేదు. ఇది చాలా మందిని ఇదివరకు చంపింది, ఇప్పుడు కూడా చంపుతారు. అందుకని పాకిస్తాన్ ప్రభుత్వం మరి తన మరణ శాసనం తనే రాసుకుంటుందా, భారతదేశం మీద కోపంతో తాను ఎక్కిన కొమ్మని నరుపుకుంటుందా అనే అనుమానం నాకు వస్తుంది. ఎస్ సార్.